విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు శూన్యమని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా విమర్శించారు. ప్లాంట్లో జరిగిన దుర్ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని, మంత్రి నారా లోకేష్ బాధితులకు 90 రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమయంలో జగన్ పర్యటించి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో స్టీల్ ప్లాంట్ను కాపాడటం చేతకాని జగన్ వేల ఎకరాల భూములను అమ్మాలని లేఖలు రాశారని ఆరోపించారు. కీలక ఖనిజ గనుల లీజులను 2 ఏళ్ల పాటు పొడిగించకుండా నిర్లక్ష్యం చేశారని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే వాటిని పునరుద్ధరించామని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కూడా విశాఖపట్నం వెళ్ళటం జరిగింది. వెళ్ళి మామూలుగానే పచ్చి అబద్ధాలు మాట్లాడటం, అనవసరమైనటువంటి రాజకీయ ప్రేలాపనలకి పాల్పడటం, ఇవన్నీ కూడా మామూలుగానే చేయటం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి ప్రయత్నం శూన్యం, సున్నా. ఏ రకంగా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయనటువంటి ఒక వ్యక్తి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ దాన్ని రక్షించడానికి, కార్మికుల శ్రేయస్సు కోసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి నిన్న విశాఖపట్నం వెళ్ళి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. నేనేదో అది చేశా, ఇది చేశా అని పచ్చి అబద్ధాలు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి మైక్ ముందుకు వచ్చాడంటే నోట్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట అబద్ధమే కదా. నిన్న కూడా మళ్ళీ ఒకసారి అదే రుజువైంది. నిన్న ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రధానంగా ఆయన చెప్పినటువంటి 2-3 అంశాలు, స్టీల్ ప్లాంట్ గురించి ఆయన చేసినటువంటి ప్రయత్నాలని చెప్పి, కాపాడటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలని చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. దానిలో ప్రధానమైంది ఆయన చెప్తా ఉన్నాడు, నేను 2 లేఖలు రాశా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను 2 లేఖలు రాయటం జరిగింది. ఆ 2 లేఖల్లో నేను బలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి నేను బలంగా కేంద్ర ప్రభుత్వాన్ని బల్లగుద్ది అడిగి, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ మనం కాపాడి తీరాల్సిందే, దానికోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పి ఆయన ఏదో లెటర్లు రాశాడంట. ఫిబ్రవరి 2021 ఒక లెటరు, మార్చి 2021 ఒక లెటర్ అని చెప్పి ఆ లెటర్లు కూడా ఇట్లా చూపించి ఇలా 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 ఊపుతా ఉన్నాడు. లెటర్లు చూపివని చెప్పి లెటర్ ఇలా చూపించి ఇలా 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 ఊపాడు గొడ్డల పార్టీ అధ్యక్షుడు. కానీ మిస్టర్ జగన్ రెడ్డి, నువ్వు ఆ లెటర్లో ఏం రాసావో కూడా చదివి వినిపిస్తే బాగుండేది కదయ్యా. మెగా డిఎస్సిపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ఎంతో మంది నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల కష్టాలను జగన్ రెడ్డి అవమానిస్తున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ ధ్వజమెత్తారు. షార్ట్ బాల్ క్రీడల్లో అర్హత కలిగిన వారికే డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గుజరాత్ నేషనల్ గేమ్స్ పథకాలు సాధించి జగన్ రెడ్డి ద్వారా సత్కారం అందుకున్న వాళ్లకు నేడు ఉద్యోగాలు కల్పించామని వివరించారు. ఇప్పుడు వాళ్లను నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందారని గొంతు చించుకుంటున్న జగన్ రెడ్డి నాడు 3 లక్షలు రివార్డు ఇచ్చి ఎందుకు సత్కరించారని నిలదీశారు. గొడ్డలి పార్టీ బోగస్ గాళ్లు క్రీడాకారులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరచూపారని, నిజాయితీ గల ఓ క్రీడాకారుడు దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2024లో ప్రజలు కొట్టిన దెబ్బకి పాప చిన్న మెదడు పాడైనట్టుంది. నాటి నుంచి నేటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం పైన అసత్య అబద్ధపు ప్రచారాలనే పునాదులుగా వేసుకొని వెళ్ళాలని ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లు అది ఒక బోగస్ ప్రచారాలు తప్ప వాస్తవ దృక్పథానికి దగ్గరగా లేవడానికి అనేక నిదర్శనాలు ఈరోజు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వలేనటువంటి ఒక అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి పైన నిందలేసేటటువంటి దిగజారుడు రాజకీయాలు, దుష్ప్రచారాలు ఈరోజు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది.
జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ కుటుంబ చరిత్ర 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో వైఫల్యాలు మొత్తం ప్రజలకి ముఖ్యంగా యువతకు ఎక్కడ పూర్తిగా తెలిసిపోతాయనే భయంతో వాటిని డైవర్ట్ చేయడం కోసం మెగా డిఎస్సి 2025 మీద ఎలాంటి ఆధారాలు లేనటువంటి తప్పుడు ప్రచారాలు డ్రామాలకు తెరలేపాడు. ప్రెస్ మీట్ పెడతాడు, తన సెల్ఫ్ గోల్ తనే వేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఆనాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి నా కుటుంబం చాలా పునీతమైనది, నా తాత చాలా పునీతమైన వ్యక్తి, నా తండ్రి చాలా పునీతమైన వ్యక్తి, నేను చాలా అమాయకుడిని అని చెప్పుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంటి పిల్లాడు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర, ఫ్యాక్షన్ చరిత్ర ఏమిటనేది సోషల్ మీడియాలో పత్రికాముఖంగా అలాగే అన్ని మీడియాల్లో కూడా ఆ కుటుంబ నేపథ్యం ఏమిటి, ఫ్యాక్షన్ నేపథ్యం ఏంటి, అసలు కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి ఆ ఫ్యాక్షన్ చరిత్ర, నీచ చరిత్ర ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలిసినటువంటి సెల్ఫ్ గోల్ వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేది క్రీడలేనని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విద్యతో పాటు క్రీడల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 59వ డివిజన్ సింగినగర్లో ఎంకే బేగ్ హై స్కూల్ ప్రాంగణంలో విజయవాడ అర్బన్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్వీఎస్ ఎల్ఎస్ శర్మ తొలి స్మారక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026 ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. టోర్నమెంట్లో విశాఖపట్నం జట్టు ప్రథమ స్థానం, విజయవాడ జట్టు ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలంటే క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. క్రీడలు కేవలం శారీరక దారుఢ్యాన్నే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సోదర భావాన్ని చాటేలా పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విద్యతో పాటు క్రీడల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విద్యార్థులకు మెరుగైన వాతావరణాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఎంఎస్ బేగ్ హై స్కూల్లో 5 లక్షల వ్యయంతో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయడం వల్ల నేడు రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఎంకే బేగ్ మున్సిపల్ హై స్కూల్లో శ్రీ ఎన్విఎస్ఎల్ఎన్ శర్మ గారి మొదటి మెమోరియల్ సందర్భంగా ఏపీ తెలంగాణలో హ్యాండ్బాల్ బ్యాడ్మింటన్ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 20 టీములు పైగా 2 రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి వచ్చి ఈరోజు ఫైనల్స్ కూడా ఇక్కడే ఎంకే బేగ్లో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. ఏదైతే పిల్లలకి చదువులతో పాటు ఆట పోటీలు కూడా ముఖ్యమైన ఎప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే బోండామ్మ గారు చెప్తున్న తరుణంలో ఆయన ఏదైతే స్టార్ట్ చేస్తున్నటువంటి ఒక టోర్నమెంట్ను ఈరోజు ముగించుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఎన్నో మంది పిల్లలు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో అందరూ కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేశారు. క్యాష్ ప్రైజ్ కానీ లేకపోతే విజేతలు విశాఖపట్నం టీమ్గా దాదాపు 25 టీముల్లో విశాఖపట్నం టీంకి ఫస్ట్ ప్లేస్ రావడం, విజయవాడ టీంకి సెకండ్ ప్లేస్ రావడం కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలని మనం పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్స్ అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ మనం నీట్గా తయారు చేసి ఇలాంటి ఆట పోటీలు నిర్వహించుకుంటున్నటువంటి సంస్థలకి మనం కావాలనంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడంతో పాటు పిల్లలందరికీ కూడా క్రీడలు అనేవి, స్పోర్ట్స్ అనేవి చాలా ముఖ్యమైన కూడా తెలియపరిచాం. ఎందుకనంటే ఒక్క డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కాకుండా అటు రాష్ట్ర స్థాయి నుంచి మళ్ళీ నేషనల్ లెవెల్స్కి కూడా ఇటువంటి గేమ్స్ అన్నింటినీ కూడా ప్రమోట్ చేయాలని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెప్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఉత్సాహం, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ మనం కనుక వాళ్ళని డ్రైవ్ చేస్తే తప్పనిసరిగా చదువులతో పాటు స్పోర్ట్స్లో కూడా మంచి హైట్స్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు నిర్వహించుకుంటున్నాం. మన పికిల్ బాల్ కానీ లేకపోతే దాని ముందు క్రికెట్ కానీ, బాస్కెట్ బాల్ కానీ, పిల్లలకి సమ్మర్ క్యాంప్స్ కానీ ఇలాగ డిఫరెంట్ ఏరియాస్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకినేని బసవపుణ్య స్టేడియం కానీ, ఎంకే బేగ్ కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ సంబంధించినటువంటి స్కూల్స్లో ఇవన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. ఇవన్నిటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాం.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న వేద స్మార్త పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి నూతన ప్రవేశాల కోసం బ్రాహ్మణ బాలుర నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ వేద పాఠశాలలో ఋగ్వేదం, కృష్ణ ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదంతో పాటు అపస్తంభ పౌరోహిత్య స్మార్త విద్య బోధిస్తారని వివరించారు. ఈ కోర్సులో ప్రవేశానికి విధిగా ఉపనయనం జరిగి సంధ్యావందనం చేయుచు తెలుగు చదవగలిగిన బాలురు అర్హులని ఆయన వివరించారు. స్మార్త విద్యకు 10 నుంచి 13 సంవత్సరాలు, వేద విద్యకు 10 నుంచి 12 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, వస్త్రాలు, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9401369224 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.